గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఏ పూజ చేసినా మొదటగా వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాం. ఆయన కోసమే ప్రత్యేకించి ఏదైనా రోజు పూజ చేయాల్సి వస్తే గనక ప్రతి నెలలో మనం సంకష్టహర చతుర్థి రోజు ప్రత్యేకించి ఆయన కోసమే పూజా విధానం ఆచరిస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఎప్పటికప్పుడు ఆ రోజే పూజా విధానం ఆచరించి ఉపవాసం ఉండి చేసుకునేవారు ఉంటారు. దాన్ని వ్రతంగా కొన్ని నెలలు సంవత్సరాల పాటు చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఏ విధంగా చేయాలి ఈ సంకష్టహర చతుర్థి పూజా విధానం? ఈ మాసంలో ఏ రోజున వచ్చింది? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాహం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమష్టవష్టవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఏంటి అంటే విఘ్నములను దూరం చేసేటటువంటి వాడు, విఘ్న నివారకుడు అని పేరు. అంటే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఇప్పటి నుంచే కాదు, కృతయుగం నుంచే ఉన్నాయి. కృతయుగం నుంచి మొదలుకుంటే గనక త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగానికి వచ్చేసరికి మనిషి ఏది మొదలు పెడదామనుకున్నా కూడా విఘ్నాలు లేకుండా ఏ పని కూడా పూర్తి కాదు. ప్రతి ఒక్కదానికి ఏదో చిన్న విఘ్నమో, మాట విఘ్నమో, లేదంటే డబ్బు విఘ్నమో, లేదు అంటే ఏ ఇతర విఘ్నాలు ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి విఘ్నాలకు అధిపతి అయినటువంటి వాడు విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా విఘ్నములు దూరమైపోతాయని శాస్త్ర ప్రతీకగా చెప్పడం జరిగింది. కాబట్టి విఘ్నాలను దూరం చేసేటటువంటి వాడు కాబట్టి శాస్త్ర ప్రతీకగా చెప్పడం జరిగింది. అలాగే విఘ్నేశ్వరుని ఆరాధించడం అనేటటువంటిది కేవలము నెలకొకసారి వచ్చే సంకష్ట చతుర్థి నాడే ఆరాధిస్తే విఘ్నాలు దూరమైపోతాయని ఇది కాదు. నిజంగా ఈ కలియుగంలో మనం ఆచరించాల్సింది ఏంటో తెలుసా అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ముగ్గురు దేవతల యొక్క స్మరణ చేసుకోవాలని శాస్త్ర ప్రతీక. ఒకటి శివుడు, రెండు గణపతి, మూడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ ముగ్గురు దేవతలను ఎవ్రీడే ఒక్కసారైనా సరే మనసులో తలుచుకుంటే చాలు అని చెప్పేసి శాస్త్రవచనం. లేదు అంటే శివాయ నమః, లేదంటే గణపతయే నమః, లేదంటే సుబ్రహ్మణ్యాయ నమః అని మూడు కాలాల్లో ఏదో ఒక సమయంలో ఈ మూడు పేర్లను తలుచుకుంటే చాలట. ఎన్ని విఘ్నాలున్నా కూడా అన్నిటినీ పటాపంచలు చేసేటటువంటి నామాలు ఈ మూడు నామాలట. అలాగే ప్రత్యేకంగా నెలకు ఒకసారి వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి అంటే ఏంటి అంటే కష్టములను దూరం చేసేటటువంటిది, అలాగే పాపములను హరింపజేసేటటువంటిది, విఘ్నేశ్వరుడి యొక్క సకల విధములైనటువంటి అనుగ్రహాన్ని మనం అందిపుచ్చుకునేటటువంటిది సంకష్టహర చతుర్థి అని చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క దేవతలకు వారి వారి యొక్క స్థానాల్లో ప్రత్యేకంగా పూజించాలి అంటే శివుడికి శివరాత్రి ఎలాగో, విష్ణుమూర్తికి వైకుంఠ ఏకాదశి ఎలాగో, విఘ్నేశ్వరుడికి సంకష్టహర చతుర్థి అలాగా. మనకు సంకష్టహర చతుర్థి అంటే జీవితంలో మనుషులకు ఎన్నో కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి పర్టికులర్గా మనకు ఒక భగవంతుని ఆశ్రయించాలి. తొందరగా సులభంగా వరాలు ఇచ్చేటటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది విఘ్నేశ్వరుడు. అందుకే కలౌ చండిహి వినాయక అని శాస్త్రము. అంటే కలియుగంలో శీఘ్రంగా వరాలు ఇచ్చేటటువంటి వారు ఒకటి అమ్మవారు, రెండు విఘ్నేశ్వరుడు అని శాస్త్ర ప్రతీక. అందుకే విఘ్నేశ్వరుని ఆరాధన చేసుకోవడానికి సంకష్టహర చతుర్థి పెట్టినటువంటిది పేరు. ఎందుకు చేసుకోవాలి అంటే మనిషి నిత్య జీవితంలో మనిషికి అవసరమైనటువంటి ఏవైతే జీవన విధానాలు కొన్ని ఉంటాయి, ఆ జీవన విధానాల్లో సంకల్పము అంటే ఇష్టకామ్యార్థాలను తీర్చుకోవడానికి ఈ సంకష్టహర చతుర్థి ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడుతుంది. వివాహం కానటువంటి వారు, సంతానం లేనటువంటి వారు, ఉద్యోగం లేనటువంటి వారు, జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, లేదా నేను ఒక బిజినెస్ పెట్టాను, లేదా నేను ఏదైనా వ్యాపారం పెట్టాను, దానికి ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఏదైనా పని ప్రారంభం చేద్దామని అనుకుంటున్నాను అది మధ్యలోనే ఆగిపోతుంది అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా
ఈ సంకష్టర చతుర్థిని వినియోగించుకోవాలి. కొంతమంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సంకష్టర చతుర్థి కంపల్సరీగా పీట పెట్టుకునే చేసుకోవాలా? దానికి అవును. ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించాలని చాలా మంది అడుగుతుంటారు. అయితే ఇక్కడ సంకష్టర చతుర్థికి నియమం ఏంటి అంటే గనక స్త్రీలు గాని, ఇంట్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు గాని ఏంటంటే పీట పెట్టుకోవాలి. చక్కగా దాని మీద గణపతి యొక్క ప్రతిమ పెట్టుకోవాలి, కలశాన్ని పెట్టుకోవాలి, గణపతి యొక్క పటాన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత దాని యొక్క సంకష్టర చతుర్థికి కథ ఉంటుంది. ఆ కథ చదువుకోవాలి. ఇలా ఎన్నో రకాలైన పద్ధతులు ఉంటాయి. కొంతమంది మగవాళ్ళు ఉంటారు. వాళ్ళకు సరైనటువంటి సమయం దొరకదు. అయితే దీనికి 2 రకాల పద్ధతులు. ఉపవాస దీక్ష ఒకటి ఉంటుంది. వ్రత దీక్ష ఒకటి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది చేసుకున్నా గాని వాళ్ళకు అదే రకమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. వీలైతే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ప్రతి సంకష్టాల చతుర్థి జరుగుతుంది. ఆ సంకష్టాల చతుర్థి జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ కూర్చున్నా చాలు ఆ వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. అలాగే సంకష్టాల చతుర్థి రోజున విశేషంగా ఉపవాస దీక్ష చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ రోజున ఎలాంటి పదార్థాలు కూడా తినకూడదు. ముఖ్యంగా చంద్రోదయం అయిన తర్వాత ఈ యొక్క పదార్థాలు అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కాబట్టి ఈ యొక్క నెలలో మనకు ఈ యొక్క సంకష్టాల చతుర్థి అనేటటువంటిది విశేషంగా మనకు చిత్తా నక్షత్రయుక్తంగా రావడం జరుగుతుంది. అయితే చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. ఈ యొక్క సంకష్టాల చతుర్థి అనేటటువంటిది ఏ రోజున జరుపుకోవాలి అనేటటువంటిది. మన సంకష్టాల చతుర్థి వచ్చినటువంటి సమయము చంద్రోదయం అంటే మనకు పూర్తి చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో ఆ పూర్తి చంద్రుడు ఉన్నప్పుడు చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో అదే రోజున చవితి జరుపుకోవాలి. మనకు చవితి సూర్యోదయానికి ఉంది, సాయంకాలానికి ఉండట్లేదు అని అనుకున్నప్పుడు మనము ఈ సంకష్ట చతుర్థిని పాటించకూడదు. కాబట్టి స్ఫూర్తి చతుర్థి చవితి ఎప్పుడైతే ఉంటుందో అదే రోజున మనం చవితి పాటించుకోవాలి. కాబట్టి ఈ యొక్క చవితి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఉపనయన సంస్కారంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వచ్చాయి. అప్పుడు దేవతలందరూ కూడా విఘ్నేశ్వరుడికి వరం ఇస్తారట. నీ వల్ల నీ యొక్క కార్యక్రమంలో ఆటంకాలు వచ్చాయి కాబట్టి నిన్ను పూజించినటువంటి వారికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. మూషికాసురుడు అనేటటువంటి రాక్షసుడు అతనికి ఉపనయనం జరిగేటటువంటి సమయ సందర్భాల్లో అతన్ని ఎలాగైనా విఘ్నాలు కలిగించాలి అనే ఒక ఉద్దేశంతో ఎన్నో రకాల ఆటంకాలు కలిగిస్తాడు. ఆ ఆటంకాలన్నింటినీ దాటుకొని ఉపనయన సంస్కారం చేసుకుంటాడు. కాబట్టి ఎవరైతే నిన్ను అర్చిస్తారో, పూజిస్తారో, ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో, ఎవరైతే నామస్మరణ చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఉండవు అని చెప్పి చరిత్రక ఆధారాలు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. అందులో ఇదొక పర్టికులర్ ఆధారం. కాబట్టి ఈ చవితి రోజున మీరు విశేషంగా ఉపవాస దీక్ష వహించి తప్పకుండా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి. లేదు మాకు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ప్రతినిత్యం కావాలంటే ప్రవాళ గణపతి అనేటటువంటిది ఒక లాకెట్ దొరుకుతుంది. అంటే అది పూర్తిగా గణపతికి సంబంధించినటువంటి లాకెట్. ఆ ప్రవాళ గణపతిని మెడలో వేసుకున్నంత మాత్రము చేత కూడా మన 365 రోజుల సంకష్టర చతుర్థి చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ రకంగా కూడా గణపతిని మనం ఆరాధన చేసుకోవచ్చు. ఆ ప్రవాళ గణపతి వేసుకోవడం ద్వారా మనకు విద్య పరంగా కానీ, అలాగే ఉద్యోగ పరంగా కానీ, మనకు వ్యాపార పరంగా కానీ, అలాగే వివాహ పరంగా, సంతాన పరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా గణపతి ఎల్లప్పుడూ కూడా వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళని సంరక్షిస్తాడు అని చెప్పి కూడా శాస్త్రపతి. ఇది ఎవరు వేసుకున్నారు అంటే పూర్వకాలంలో దూర్వాస మహర్షి ఈ యొక్క గణపతి యొక్క తంత్రంలో ఈ విధానం చెప్పడం జరిగింది. సంకష్ట చతుర్థి పాటించలేనటువంటి వారు ఆయన ప్రతిబింబాన్ని మన మెడలో వేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం. అది ఎలాంటి గణపతి వేసుకోవాలి? ప్రవాళ గణపతి మాత్రమే వేసుకోవాలి. ఎవరైనా వేసుకోవచ్చు. అది బంగారంతో చేసిన అంత ఫలితం రాదు, వజ్ర వైడూర్యాలతో చేసిన అది కేవలం ప్రవాళ గణపతితో మాత్రం అంటే పగడపు గణపతిని మాత్రమే వేసుకోవాలి. దానికే చాలా ప్రాధాన్యత. అది 1000 బంగారు నాణ్యాలతో సమానమట ప్రవాళ. అలా వేసుకోవడం ద్వారా కూడా పుణ్యము పురుషార్థం కలిగి గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడ దొరుకుతుంది గురుగారు? ఇది ఎక్కడైనా దొరుకుతుంది, ఏ షాప్ లోనైనా దొరుకుతుంది. ప్రవాళ గణపతి అంటే వాళ్ళు ఇస్తారు. మళ్ళీ అది మెడలో వేసుకునేటప్పుడు ప్రత్యేకించి ఏదైనా పూజ చేయించడం దానికి తప్పకుండా పూజ చేయించుకునే వేయించుకోవాలి. ఇప్పుడు చాలా మట్టుకు ఈ సంకష్ట చతుర్థి రోజున ఏం చేస్తామంటే మేము ఈ సంకష్ట చతుర్థి రోజున మోదక యాగం అని చెప్పి చేస్తూ ఉంటాము. ఆ మోదక యాగంలో సపరేట్ గా చాలా మంది ఏంటంటే
ఈ ప్రవాళ గణపతి కావాలి అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఆ మోదక యాగంలో ఆ గణపతి యొక్క లాకెట్ని అక్కడ పెట్టి పూజించి అభిషేకించి ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ ఏం చేస్తే ఆ ప్రవాళ గణపతి పూజ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఎవరికైనా కావాలన్నా కూడా మేము పంపించడం జరుగుతుంది. ఎవరికైనా కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఆ ప్రవాళ గణపతి కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. మేము వేసుకున్న వారి నియమాలు ఏమైనా పాటించాలి? నియమాలంటూ ఏమీ ఉండవమ్మ దానికి, ఎందుకంటే అది మనకు రక్షణ కోసం వేసుకున్నటువంటి గణపతి కాబట్టి అది రక్షణ కోసం వేసుకున్నటువంటి గణపతికి నియమ నిష్టలు అంటూ ఏమీ ఉండవు. అది వేసుకోవడం ద్వారా మనకు మనం కంట్రోల్లో ఉండడానికి, మనం గణపతి యొక్క రక్షణ పొందడానికి, అది వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనిషిలో కూడా 100% మార్పు వచ్చేటటువంటి అవకాశము ఆ ప్రవాళ గణపతి ద్వారా కలుగుతుంది. అంటే చెడు మార్గంలో వెళుతున్నటువంటి వ్యక్తిని కూడా సన్మార్గంలో పెట్టేటటువంటి గణపతి ఆ ప్రవాళ గణపతి. అది చాలా శక్తివంతమైనటువంటి, ఎందుకంటే అది దూర్వాస మహర్షి అభయం ఇచ్చినటువంటి దానికి కూడా ఒక చారిత్రకమైనటువంటి కథ ఉంది. ఆ కథ వింటే అందరికీ అర్థమవుతుంది, కానీ అంత చెప్పలేం కాబట్టి అదేంటంటే ఆ గణపతి వేసుకోవడం వల్ల సంకష్టాల చతుర్థి మీరు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చేసుకునేటటువంటి అవకాశం. కేవలం చేతులు జోడించి నమస్కారం చేసుకున్నా మనం పూర్తిగా పూజ చేసినటువంటి పుణ్య ఫలితం దాని ద్వారా కలుగుతుందండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.